హైదరాబాద్ పరిధి 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో మంజూరైన ముద్రా రుణాలపై ఆరా తీశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫస్ట్ టైం అప్లై చేసిన వారిలో ఎంతమందికి లోన్లు మంజూరు చేశారో చెప్పాలన్నారు. ఇక హైదరాబాద్ లో జరిగిన దిశా మీటింగ్ లో ముద్రా రుణాల మంజూరు ప్రక్రియపై చర్చించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ప్రాసెసింగ్ లో ఉన్నవి, శాంక్షన్ అయినవి, రిజెక్ట్ అయిన పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందులో కొంత చాలా కూలిపోయి ప్రమాద పరిస్థితుల్లో ఉన్నటువంటి వేరీ చేస్తే బెస్ట్ ఏమో అన్ని కలిపి మీరు చేస్తే 200 కోట్లు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు కట్టాలి, కొద్దిగా ప్రియారిటీ చేస్తే కొద్దిగా ముందు చేసుకోవచ్చు. చూడండి, కొన్ని ఏమో చాలా ప్రమాద పరిస్థితుల్లో కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి ఇందులో చాలా ప్రాంతాలు. కొంతమంది భయానికి ఖాళీ చేసినా కూడా ఉన్నాయి. 200 కోట్లు ఇస్తే మంచిదే, కలెక్టర్ గారు తీసుకొస్తే మంచిదే. ఒకవేళ అది కాకపోతే కొద్దిగా ఫేస్డ్ మేనేజ్ చేస్తే బాగుంటుందేమో ఆలోచన. దయచేసి ఇప్పుడు దానికి సంబంధించి కలెక్టర్ గారు సార్ ఈ హౌసింగ్ సంబంధించి సపరేట్ రివ్యూ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మీరు ఇంకా మీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే 2417 crores కావాలి. ఇది ఓల్డ్ రేట్స్. అడిషనల్ రేట్స్ అయితే మళ్ళీ ఒక 500 crores, ఆల్మోస్ట్ 3000 crores ఎగ్జిస్టింగ్ స్టార్ట్ చేసినటువంటి హౌస్ కంప్లీట్ చేయడానికే మనకు 3000 కోట్లు కావాలి. ఇప్పుడు అది లేదనే చెప్తున్నారు కదా, అదే డాష్ బోర్డ్ అదే అంటున్నారు. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని ప్రాసెసింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి, ఎవరి దగ్గర లేదు. బ్యాంకుల దగ్గరే ఉంటుంది. ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ గారు పెట్టుకున్నారు. నెంబర్ 1. అందుకోసమే ఇప్పుడు మనము దానికి అదే ఇప్పుడు పంపించడం కదా బ్యాంకులు ఇస్తే, కానీ అదే ఇప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి మాట్లాడుతున్నది, దాన్ని ప్లాన్ చేసి